మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నేను కాంగ్రెస్ గారు నా సిబ్బందికి రాబోయే సమాచారం మేరకు ఇప్పుడు దాస్ గారు పంచాయతీ తీసుకొని కొరిగిడ సమాచారం జరిగింది. 100 మంది వ్యక్తులు ఉన్నారని వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని కొట్టుకొని మా దగ్గర చెక్ చేస్తే 4.5 కిలో సుమారు వాళ్ళ దగ్గర గంజాయి వాళ్ళ యొక్క ఫోన్ స్వాధీనం తీసుకుంటుంది. వీరి యొక్క నలుగురు కూడా రాజు అల్లం కిరణ్ భీమా కూర కృష్ణ బిర్లా అనేటువంటి ఈ నలుగురు కూడా ఈ యొక్క రాజవదనం గుంటూరులో ఉంటాడు. ఇతను కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇతను గంజాయికి అటాక్ట్ అయ్యి ఆ యొక్క గుంటూరు గతంలో కూడా వేరే కాలేజీ చదువుతూ అక్కడ అటాక్ట్ అయ్యి కాలేజీ నుంచి పంపించేస్తే జారడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే కొనసాగిస్తున్నాడు. ఇతనికి అలాగే కిరణ్ అని చెప్పి కాళేశ్వరంలో నేటివ్ ప్లస్ అతను కూడా గంజాయి తెచ్చుకుని చెప్తాడు. వీరిద్దరు కూడా గంజాయి అటాక్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు. చుట్టుపక్కల కూడా అది కూడా పంపడానికి చేస్తున్నారు. ఈ విధంగా ఒరిస్సా చెందినటువంటి భీమా కూడా కృష్ణ బిర్లా దగ్గర నుంచి ఒక గంజాయిని తెప్పించుకొని వీరిద్దరు కూడా ఇక్కడ కొనుగోలు చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు నేను ఎస్ఐ గారు వారి సిబ్బంది తీసుకుని వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళ దగ్గర గంజాయి జరిగింది. ఈ యొక్క కేసును జాగ్రత్తగా మా యొక్క దామోదర్ సారు ఈ యొక్క గంజాయి విషయంలో అలాగే రాయపాటి శ్రీనివాసరావు గారి యొక్క సూచనల మేరకు గంజాయి మీద ఉత్పాదం మోపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క చర్యలు ఏదో వాటిని చూసే తప్పకుండా పాటించాలని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆధ్వర్యంలో అలాగే మా రాయపాటి సూచన మేరకు నేను ఎస్ఐ గారు మా సిబ్బంది ఈ రోజు ఈ సమాచారం తీసుకొని రైడ్ చేసుకోవడం జరిగింది. శాఖకు కూర్చున్నందుకు నన్ను మా ఎస్ఐ గారిని అలాగే వారి సిబ్బంది అయినటువంటి వెంకట్రావు, కృష్ణారావు, శ్రీను, సుబ్బారెడ్డి, మహేష్, నాగార్జున, జయరాం, రమేష్ అనేటువంటి మా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఇక మీడియా మిత్రుల ద్వారా చెప్పడం ఏంటంటే కాలేజీలో కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గంజాయిని తాగడం కానీ లేదా అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ దగ్గర జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా కాలేజీ పంపించే యాజమాన్యానికి అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా తెలియపరుస్తుంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారనేది కూడా గమనించమని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా వరకు మనం ఈ యొక్క గంజాయి డ్రగ్స్ ని నిర్మూలించడంలో గట్టిగా కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరూ కూడా సహకరించి ప్రజలు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు.